ప్రార్థన చేసిన సిస్టర్ కి, అలాగే నడిపిస్తున్న సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు. మనం మన కంటెంట్ లోకి వెళ్దాం, మన పుస్తకాల్లోకి. మొదటిగా నహూం మనము చూద్దాం. నేను మీకు పీపీటీ షేర్ చేస్తాను, అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు పీపీటీ. సో మీకు ఎవరికైనా కనిపించకపోయినా వినిపించకపోయినా నాకు కొంచెం తెలియజేయాలని కోరుకుంటున్నాను. అందరికీ పీపీటీ కనిపిస్తుందని ఆశిస్తూ ఉన్నాను. బ్రదర్ కొద్దిగా నాకు బ్రదర్ ఒక్క నిమిషం, లైక్ కొద్దిగా నాకు ఓకే బ్రదర్, అంటే మెయిన్ ల్యాప్టాప్ లో షేర్ చేస్తా, యూ డోంట్ మైండ్. మీది వీడియో కంటిన్యూ చేయండి బ్రదర్, అంటే స్క్రీన్ షేర్ అక్కర్లేదు. ఓకే, షూర్. ఓకే బ్రదర్, యూ కంటిన్యూ. ఇన్ ద మీన్ ఓకే, మీరు షేర్ చేయండి సిస్టర్. ఓకే, షూర్, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్లయితే నహూం పుస్తక అధ్యాయం. మన నహూం పుస్తకంలో మెయిన్ గా మనం చూసుకుంటే దేవుడు నహూం ద్వారా ఏం మాట్లాడాడు ఆ నినవే ప్రజలకు అనేసి. ఇక్కడ చూసుకుంటే దేవుని న్యాయం, తీర్పు మరియు విమోచనం. నినవే నాశనం ద్వారా దేవుని స్వభావాన్ని మనం ఈ సాయంత్రకాల సమయంలో అర్థం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నినవే పట్టణానికి చాలా అవకాశాలు ఇచ్చాడు. మన చరిత్రలో చూసుకుంటే పుస్తక నేపథ్యం మరియు నిర్మాణం మనం చూసుకుందాం. మొదటిగా రచయిత ప్రవక్త అయిన నహూం గారు. నహూం అంటే అర్థము కంఫర్ట్, ఆదరణ, సాంత్వన, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈయన నినవే పట్టణంపై ప్రవచనం చెప్పారు. అసిరియా అత్యంత శక్తివైన దేశం, క్రూరమైన రాజ్యాంగం ఉన్న సమయంలో యూదా ప్రజలు అణిచివేతలో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు నహూంని లేపి ప్రవక్త కింద దేవుని కార్యములు నహూము ద్వారా వెల్లడపరిచి ప్రచురణ చేశారు. మనం చూసుకుంటే ఇందులో 3 అధ్యాయాలు ఉన్నాయి ఈ నహూం బుక్ లో. చాలా చిన్న బుక్స్ ఇవన్నీ. సో మనం త్వరగా ముందుకు వెళ్దాం. చూసుకుంటే మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే అధ్యాయ నిర్మాణం ఎట్లా ఉందంటే, దేవుని స్వభావం అంటే దేవుని క్యారెక్టర్స్. ఆయన స్వభావం ఏంటంటే కోపం మరియు కరుణ. మనం ఈ పుస్తకంలో చూసుకుంటే దేవుని ఉగ్రతను మనం చూడగలుగుతాం, దేవుని కోపాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆ నినవే ప్రజలు దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేసి, దేవునికి విధేయత చూపకుండా, దేవుని యందు భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. సో దేవుడు వారికి సమయం ఇచ్చారు. కానీ ఒక దినమున తప్పకుండా తీర్పు వారి మీదకి వస్తుందని వారు తెలుసుకోలేకపోయారు. సో 2వ అధ్యాయం చూసుకుంటే నినవే నాశనం యొక్క వివరణ. ఎందుకు నినవే నాశనం అయింది అసలు, వాటి వివరణ మనం 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయం చూస్తే నినవే పాపాలు మరియు తుది తీర్పు. మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో నినవే ఏమేమి పాపాలు చేసి ఉన్నది. ఒక క్రూరమైన దేశంగా, ఒక అసలు ఏ కనికరము లేని దేశంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు. వాళ్ళ దగ్గర లేనిది ఏమీ లేదు. సంపద ఉంది, ఆస్తులు, ఐశ్వర్యం, బంగారం అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క రక్షణ వారి జీవితంలో లేదు. మనం ఈ 3 పుస్తకాలని మనం చూసుకుంటే ఈ 3 అధ్యాయముల ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. పుస్తక ప్రధాన అంశం ఏంటంటే, మనం చూసుకుంటే నహూంలో 1:7 ఉంటది అనమాట. 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మంచివాడు, కష్టకాలములో ఆశ్రయం, ఆయన తన్ను నమ్ముకుని వారిని ఎరుగును. ఇది బుక్ అంతటికి థీమ్ అనమాట, ప్రధాన సందేశం. ఎందుకంటే యెహోవా ఎంత మంచివాడో ఆయన నమ్ముకున్న ప్రజలకు మాత్రమే ఆ రుచి తెలుస్తూ ఉంటది, అందరికీ అది అర్థం కాదు. సో ఇక్కడ ఉన్న నినవే ప్రజలు ఏమై ఉన్నారంటే, నినవే మీ సెంట్రల్ థీమ్ గా చూసుకుంటే నినవే పతనం ఉంది ఈ పుస్తకంలో మనం చూసుకుంటే. ఎందుకు? దేవుడు నినవేకు ఒక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, కానీ వారు వినియోగించుకోలేకపోయారు. 100 సంవత్సరాల క్రితము యోనా వచ్చి అదే నినవే పట్టణంలో దేవుడి యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క రక్షణ గురించి వివరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రవచనాలు చెప్పారు. ఆ దినములలో నినవే ప్రజలు మొత్తం దేవుని అంగీకరించారు, రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు. మళ్ళీ అలాగా వస్తున్న దినములలో వారు పాత జీవితానికి పడిపోయారు, నిర్లక్ష్యంగా నిలుస్తూ ఉన్నారు, రక్షణను విడిచిపెట్టి ఉన్నారు. సో మనం ఏం చెయ్యాలి?
అసలు దేవుడి న్యాయం ఎట్లా ఉంది, దేవుని యొక్క తీర్పు ఎట్లా ఉంది, దేవుడి యొక్క విమోచన ఎట్లా ఉంది, ఆయన నమ్ముకున్న ప్రజలను దేవుడు ఏ విధంగా రక్షించగలడు, ఆయన ఎరగని ప్రజలు, ఆయన మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉంటారో, ఆయనకు విధేయత చూపకుండా అట్టి ప్రజల మీద దేవుడి తీర్పు ఎట్లయితే ఉందని మనం ఈ పుస్తకంలో చూసుకుందాం. చూస్తే మొదటిగా న్యాయం, జస్టిస్. దేవుడు ప్రతి పాపానికి తీర్పు తీర్చేవాడు, ఆయన న్యాయం తప్పక నెరవేరుతుంది. చాలా మంది మనం అనుకుంటాం, మన నిజ జీవితంలో, మన డైలీ లైఫ్ లో అనుకుంటాం దేవుడు న్యాయం చేయగలడా, చేస్తాడని. కానీ ఆయన తగిన సమయంలో ఆయన న్యాయం తప్పకుండా తన ప్రజల పైన ఉంటుంది, ఆయన మీద తిరుగుబాటు చేసిన ప్రజల పైన ఉంటుంది, ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో ఆ ప్రజల పైన ఉంటుంది. మరియు తీర్పు ఈ పుస్తకంలో మనం చూసుకుంటే నినవే నాశనం ద్వారా దేవుని తీర్పు ఖచ్చితమైనదని చరిత్ర నిరూపించింది. మనం ఈ బుక్స్ చూసుకుంటే హిస్టారికల్ బుక్స్ అన్ని నహూం ప్రవక్త గారు ఆయన చెప్పిన మాటలు, దేవుని ఆయన ద్వారా పలికించిన మాటల ద్వారా తీర్పు ప్రతి ఒక్కరికి ఖచ్చితం. ఆ జడ్జిమెంట్ ను మనం ఫేస్ చేయాలి, లేకపోతే మనం మంచి చెడు అని దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ఎరుగుతామో, ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలై జీవిస్తామో, ఆ తీర్పు నుంచి దేవుడు మనల్ని రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరియు డెలివరెన్స్, విమోచనం. దేవుడు తన ప్రజలను కాపాడుతూ కష్టకాలంలో ఆయన ఆశ్రయం ఇస్తాడు. ఎవరైతే దేవుని యందు విమోచన కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తారో, దేవుడు వారిని ఏం చేస్తాడట, కష్టకాలంలో నీవు ఏ శోధనలో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఎందుకంటే యూదా ప్రజలు ఇక్కడ ఏమై ఉన్నారట, కష్టకాలంలో ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారో ఆయన వాళ్ళని ఎరిగి ఉన్నాడు కనుక వారిని ఏం చేస్తూ ఉన్నాడట, విమోచనం చేస్తూ ఉన్నాడట, డెలివరెన్స్ చేస్తూ ఉన్నాడట ప్రతి కష్టంలో నుంచి. మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు కానీ తన ప్రజలను తప్పక కాపాడుతాడు. ఇక్కడ యూదా వారు ఉన్నారు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, నినవే ప్రజలను శిక్షించడానికి దేవుడు ఇంకా వెనకాడలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వారు అన్ని ఉన్నాయి కానీ దేవుడి యొక్క రక్షణ లేదు. వారు క్రూరమైన మనుషులు, పెద్ద ఆర్మీ కలిగి ఉన్నారు, పెద్ద లైక్ సమూహం కలిగి ఉన్నారు, ఎవరినైనా ఎదిరించగల బల సాధ్యులు, సమర్థులు ఉన్నారు, అనేకమైన యోధులు ఉన్నారు. కానీ నినవే దగ్గర ఏం లేదట, దేవుడు లేడు. నినవే దగ్గర ఏం లేదట, దేవుని యొక్క మాట లేదు, దేవుని యొక్క రక్షణ వారి మీద లేదు. సో దేవుడు ఏం చేస్తాడట, తనని ఎవరైతే విడిచిపెడుతూ ఉంటారో, తనని మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉంటారో వారిని ఏం చేస్తానన్నాడట, శిక్షిస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ మనం చూసుకుంటే మరియు మనం ఈ పుస్తకంలో క్రీస్తుని కేంద్రిత చేసుకొని చూస్తే, నహూము గ్రంథం దేవుని న్యాయాన్ని చూపిస్తే, యేసుక్రీస్తు వారి దేవుని కృపను పూర్తిగా తెలియజేస్తాడు. ఈ రెండు కలిసి దేవుని స్వభావాన్ని సంపూర్ణంగా మనకు వెల్లడి చేస్తాయి. నహూం మనకు ఏం చూపిస్తుందంటే దేవుడి న్యాయాన్ని, దేవుడిని ఒక న్యాయకర్త, ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపత్యగు యెహోవా అని పేరుంది ఆయనకి. సో ఆయన న్యాయకర్త. మనం యేసుక్రీస్తు వారు చూసుకుంటే ఆయన కృప, ఈ రెండు కలిస్తే దేవుడి యొక్క సంపూర్ణమైన స్వభావాన్ని మనం తెలియచేస్తూ ఉన్నమాట. ఎందుకంటే దేవుడి తీర్పు యేసుక్రీస్తు వారిపై శిలువపై నెరవేరింది. పాపానికి తీర్పు అనివార్యం, అయితే యేసుక్రీస్తు శిలువపై ఆ తీర్పుకు మనకు బదులుగా భరించారనమాట. ఇక్కడ నహూము ప్రవచించినప్పుడు వారు వినకపోయేటప్పటికి వారందరికీ శిక్షా విధి కలిగింది. కానీ మనకైతే ఈ దినములలో ఏమై ఉన్నమాట, యేసుక్రీస్తు వారు మన పాపముల్ని ఆయన మీద తీసుకొని మన పాపములకు బదులుగా ఆయన శిక్షను భరించి ఉన్నారు. మరియు ఆయన మన కోట, క్రీస్తులో ఆశ్రయం. యేసుక్రీస్తులో మనం ఎప్పుడైతే ఆశ్రయం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు వారిలో మనం ఎప్పుడైతే ఆయనని నమ్ముకొని ఎరిగి ఉంటామో, ఏం చెప్తున్నాడు, అందుకే చూడండి నహూము 1:7 దేవుడు కోట అని చెప్పబడ్డాడు. క్రీస్తులో మనకు నిజమైన ఆశ్రయం లభిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిలో ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారో, ఆయన ఏమై ఉన్నాడట, కోట ఉన్నాడు. మనకి ఏ శ్రమలలో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా, ఏ ఇరుకులలో ఉన్నా దేవుడు ఏం చేయగలడట, మన అన్నిటిని విడిపించగల సమర్థుడు. మరియు శత్రువులపై విజయం ఈ పుస్తకంలో మనం చూసుకుంటే, నినవే నాశనం శత్రువులపై దేవుని విజయాన్ని సూచిస్తుంది. క్రీస్తు రెండో రాకడలో తుది తీర్పు పూర్తవుతుంది. మనం చూసుకుంటే నినవేలో ఆయన ఏం చేశాడు, శత్రువులపై విజయం సాధించాడు. నినవే ఎలా ఫీల్ అయిందంటే, వాళ్ళ స్వభావం అంటే, మనల్ని ఎవరు జయించలేరు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఇంకా మనమే ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నామనేసి.
కానీ వారికంటే పైన ఒక ఆయన ఉన్నాడని వారు ఎరగలేకపోయారు. వారు మర్చిపోయారు. వారి తాత తరముల నుంచి వచ్చింది, వారి పితరుల్లో వచ్చింది, లేకపోతే వాళ్ళ తండ్రుల నుంచి వచ్చిన రక్షణని వారు విడిచిపెట్టి లోకంలో తిరగడానికి ఇష్టపడ్డారు. అనేకమైన విగ్రహారాధనలో ఆరాధిస్తూ ఉన్నారు. సో దేవుడు ఏం చేశాడంటే వారిపై విజయాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైన కార్యములు ఏమీ లేవు, ఆయన సర్వశక్తిమంతుడని. మరియు మనం చూసుకున్నట్టయితే దేవుని లక్షణాలు మరియు స్వభావం, నహూము గ్రంథం ద్వారా దేవుని స్వభావం అనేక కోణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మనం చూసుకుంటే దేవుడి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆయన స్వభావం ఎలా ఉంది, ఆయన ప్రజలపై ఆయన స్వభావం ఎలా ఉంది, లేకపోతే ఆయన మీద తిరుగుబాటు చేసే ప్రజలపై ఆయన స్వభావం ఎలా ఉందని మనం ఈ పుస్తకంలో చూసుకోవచ్చు. న్యాయబద్ధుడు, హీఈస్ జస్ట్. దేవుడు ఏమై ఉన్నాడంటే న్యాయబద్ధుడు, ప్రతి పాపానికి సరైన తీర్పు ఇస్తాడు. దేవుడు ఏ పాపానికైనా తీర్పు ఇస్తాడు. ప్రతి దానికి, చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, ప్రతి దానికి ఆయన న్యాయబద్ధంగా తీర్పిచ్చే దేవుడు. ఆయనకి ఎటువంటి భేదము లేదు, ఎటువంటి వ్యత్యాసము కూడా లేదు. ఎందుకంటే ఆయన దగ్గర చిన్నవాడేమి పెద్దవాడేమి, లేకపోతే ఉన్నతమైన వారేమి, అందము కలిగిన వారేమి, ధనము కలిగిన వారే, ఏ వ్యత్యాసము లేదట. యెహోవా దగ్గర ఏముందట, ఆయన న్యాయబద్ధుడు. నీవు మంచి చేస్తే నీకు మంచిగా ప్రతిఫలం ఇస్తాడు, చెడు చేస్తే నీకు చెడుగా ప్రతిఫలం ఇస్తాడు. ఇది దేవుని యొక్క న్యాయము. మరియు పరాక్రమశాలి, హీఈస్ పవర్ఫుల్, హీఈస్ మైటీ గాడ్. అన్ని శక్తుల పైన ఆయన అధికారం ఉంది, ప్రతి ఒక్క దానిపైన ఆయనకు అధికారం ఉంది. మనం అనుకోవచ్చు దేవునికి దీనిపైన అధికారం లేదు, దేవుని కొంతవరకు లిమిటెడ్ అనేసి, కానీ అది చాలా మట్టుగా కాదు. ఎందుకంటే మనము అసీరియన్ చూస్తే, అసీరియాలో ఉన్న నెనివేని మనం చూసుకుంటే దేవుడు మనకు సెలవిస్తాడు. మనం అలా ముందు వెళ్ళి చూసుకుంటే, మనం చూస్తే 2:13 వచనంలో కానీ, లేకపోతే 3:5 వచనం చూస్తే గానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట, వాళ్ళకి వ్యతిరేకంగా నివసిస్తూ ఉన్నాడట నినివే ప్రజలకి. ఎందుకు? వారు చేసిన పాపముల ద్వారా, వారు దేవుడిని విడిచిపెట్టడం ద్వారా, వారి క్రూరత్వము ద్వారా. మరియు మనం చూస్తే 3:17 వచనం లాస్ట్ చూస్తే మనం చూసుకోవచ్చు ఏమై ఉందట. ఆ రిజల్ట్ ఎలా ఉందంటే, ఇప్పుడు నినివే ఎక్కడ ఉందో కూడా ప్రపంచ పటంలో లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే దేవుని కార్యములకి, లేకపోతే దేవుని ప్రజలకి ఎవరైతే ఆటంకం చేస్తారో, ఎవరైతే విరుద్ధంగా నడుచుకుంటారో, దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని నిర్మూలన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో మనము దేవునిని ఎరిగి నడుచుకునే ప్రజలుగా ఉండాలి. ఇప్పుడు నినివే ఎక్కడుందో ప్రపంచ పటంలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దేవుడు వాడిని నిర్మూలం చేశాడు. మానవులు నిర్మూలం చేస్తే మళ్ళీ వస్తారు, కానీ దేవుడు ఒకసారి నిర్మూలం చేస్తే, దేవుడు తన శత్రువుల ఎదుట యుద్ధం ప్రకటిస్తే ఎవ్వరూ వాటి నుంచి తప్పించుకోలేరు. సో ఈ సాయంత్రకాల సమయంలో మనం దేవుడి లక్షణాలు చూస్తే, ఆయన న్యాయబద్ధుడు, ఆయన పరాక్రమశాలి, ఆయన న్యాయం చేసే కర్త. అన్యాయాన్ని, పాపాన్ని విడిచిపెట్టడు. అన్యాయం జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. చాలా మంది అనుకుంటారు అన్యాయాలు జరుగుతున్నప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడు, లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడని. ఆయన టైం ఇస్తాడు. ఆ టైంలో మనం మార్పు చెంది మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట, మనల్ని ఆ శిక్ష నుంచి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరియు విశ్వసనీయుడు, హీఈస్ ఫెయిత్ఫుల్. తన వాక్యం నెరవేర్చడంలో ఆయన నమ్మకమైన వాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి. సర్వము ఆయన చేతులలో, ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అది ఎటువంటి పనులైనా మనం చూసుకుంటే, చరిత్రలో మనం చూసుకుంటే ఎజెకియా రాజుకి దేవుడు ఆయుష్ పొడిగించినప్పుడు, అప్పటి వరకు మంచిగా బ్రతికిన ఎజెకియా ఏం చేశాడంట, తను తర్వాత ఆయుష్ పొడిగిన తర్వాత అన్యుల ఎదుటికి వెళ్ళి అన్యులతో శయనించి గర్భము ధరించి మనస్సుని కన్నారు. మనస్సు ఒక రాజు, అనేకమైన సంవత్సరములు ఏలుబడి చేశాడు. 55 సంవత్సరములు ఏలుబడి చేశాడు ప్రజలని, దేవుని ప్రజలని. అనేకమైన తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు కదా మనస్సు చేసిన క్రియలను, ఎందుకు ఆయన తీసుకోవట్లేదు, ఎందుకు ఆయన దానికి జవాబు చేయట్లేదు అనేసి అంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తున్నాడు. అట్టి అవకాశాన్ని వినియోగించుకున్న వారు ఏమవుతారట, దేవునిలో శిక్షింపబడక దేవుని యందు మనం ఏమవుతామట, భద్రము చేయబడతాం. అట్టి అవకాశాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారేమై ఉన్నారంట, దేవుని తీర్పుకి ఒక దినమున తప్పకుండా మనము ఎదుర్కొని వాడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం దేవుని ఈ స్వభావాన్ని తెలుసుకుని ఆయన భయభక్తులతో గౌరవించాలి. ఆయన స్వభావం ఎటువంటిదంటే న్యాయబద్ధుడు, పరాక్రమశాలి, న్యాయం చేసే కర్త. అండ్ మరియు మనం చూసుకుంటే పాపం దేవుని కోపం మరియు పశ్చాత్తాపానికి పిలుపు. మనం చూసుకుంటే ఇవన్నీ పాపము ఏమైందట, దేవుని కోపం మరియు పశ్చాత్తాపానికి పిలుపు. ఇక్కడ చూస్తే నినివే ఏం చేస్తూ ఉంది,
నినవే ప్రజలు 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే దేవుడు ఏమై ఉన్నాడట, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న ప్రజల మీద ఆయన కోపం కలిగి ఉన్నాడట. 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే 14వ వచనముల వరకు, 15వ వచనముల వరకు ఆయన రెండో వచనంలో ఏమంటున్నా ఉన్నాడంటే, ఆ యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహాగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క బాధ ఎలా ఉందంటే, ఆయన మీద తిరుగుబాటులు చేస్తున్న ప్రజలకి అవకాశాలు ఇచ్చి 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 ఏం చేస్తున్నాడంటే ఆయన కోపంగా ఉన్నాడట. హీఈస్ ఎ జెలస్ గాడ్. మన దేవుడు ఏమని ఉన్నాడంటే, ఆయనకి రావాల్సిన వాల్యూ ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఎప్పుడైతే మనం ఆయనకి ఇస్తూ ఉంటామో, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మనల్ని ఏం చేస్తాడంటే ఎత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే నహూము ద్వారా దేవుడి నినవే ప్రజలతో మాట్లాడాడు. ఆయన మనం చూస్తే 1వ అధ్యాయంలో ఆయన క్యారెక్టర్స్ చూపిస్తూ ఉన్నాడు. వచనం 1 నుంచి 8 వచనాల వరకు, 9 నుంచి 12 వచనాల వరకు మనం చూసుకుంటే ఆయన జడ్జిమెంట్ మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏ విధంగా జడ్జ్ చేస్తున్నాడు అనేసి, ఆయన ఏ విధంగా న్యాయం చేస్తున్నాడు అనేసి. మరియు 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసుకుంటే ఆయన యూదా వారికి ఒక ప్రామిస్, అంటే ఒక హోప్, ఒక ఆశ, ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన నమ్ముకున్న ప్రజలను ఎప్పుడు ఆయన విడనాడు వాడు కాదు. మనం ఈ పుస్తకంలో చూస్తే ఆయన ఏమై ఉన్నాడట, 2వ వచనంలో ఆయన చాలా కోపం వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా దేవుని మాటలు విన్న వారికి ఆయన జవాబులు దయచేస్తూ ఉంటాడు. సో మనం దేవుని తీర్పు కోసం ఎదురు చూడకుండా ఆయన యందు పశ్చాత్తాపడి ఒక పిలుపు కొరకై మనం ఎదురు చూస్తూ ఉండాలి. మరియు అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ నినవే ప్రజలు అహంకారంతో నిండిపోయి ఉన్నారు. మాకు ఎవరు ఏం చేస్తారు, నన్ను ఎవరేం చేయగలరు అనే అహంకారం వారి జీవితంలో నిండి ఉన్నది. కానీ మనం ఏం చేయాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. మనకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, మనం ఏం చేయాలట, ఆయన యందు మనం నివసించాలి, ఆయన యందు మనం విశ్వసించాలి. మరియు క్రూరత్వం, అన్యాయం, నినవే ప్రజలు ఇవన్నిటితో నిండిపోయి ఉన్నారు. అహంకారులు క్రూరత్వం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తున్నారు, దొంగిలిస్తూ ఉన్నారు, అనేక మందిని నాశనం చేస్తూ ఉన్నారు. కానీ పాపం ఏం చేస్తుందట, దేవుని దగ్గర నుంచి వారిని దూరం చేస్తూ ఉన్నది. సో దేవుడు ఏం చేశాడు, నినవేని ఏకంగా తుడిచిపెట్టడానికి ఇష్టపడుచు ఉన్నాడు. ఆయనలో ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోలేదు. సో వాళ్ళేం ఫీల్ అయ్యారంటే, వాళ్ళేం ఊహించుకున్నారంటే, మనల్ని ఎవరు ఏం చేయలేరు, మనం చూసుకోవచ్చు, మనల్ని కాపాడుకోవచ్చు, మన సైన్యం మనల్ని కాపాడుతుందని. కానీ ఆయన దగ్గర ఉన్న సైన్యం ముందు మనం ఏం చేయలేమనేసి వారు తెలుసుకోలేకపోయారు. సో మనం చూసుకుంటే దేవుని దగ్గర ఏం కలిగి ఉండాలంటే పశ్చాత్తాపం కోసం పిలుపు కలిగి ఉండాలి. నహూం పుస్తకము తీర్పుతోనే ముగియదు. దేవుని వద్దకు తిరిగి రావడానికి పిలుపు ఉంది, ఆయనలోనే నిజమైన రక్షణ ఉంది. ఇక్కడ తీర్పు ఒకటే కాదు, కానీ ఆ తీర్పు కాకుండా మనం తీర్పులోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలట, ఆయన దగ్గర తిరిగి రావాలి. మనం ఎప్పుడైతే రికన్సైల్ అవుతామో, ఆయన దగ్గరికి మనం రాగలుగుతామో, ఆయన ఎందుకు మనం పశ్చాత్తాపడి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మనం శాప జీవితాన్ని విడిచిపెడతాము, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట, మనల్ని రక్షించడానికి ఇష్టపడుచు ఉన్నాడు. దేవుని వద్దకు తిరిగి రావాలి, వినయంతో జీవించాలి, ఆయనపై విశ్వాసం ఉంచాలి. ఎవరైతే దేవుని యొద్ద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వినయంగా జీవిస్తారో, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట, వారిని ఆయన సురక్షితంగా కాపాడడానికి ఎలాగైతే నహూం పుస్తకంలో యూదా ప్రజలను సురక్షితంగా కాపాడడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడో, నా జీవితంలో కూడా మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆయన సంబంధములుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచడానికి ఇష్టపడుచు ఉన్నాడు. మరియు మనం చూస్తే హెచ్చరికలు ఏమున్నాయి ఈ పుస్తకంలో, హెచ్చరికలు ఏమి, ప్రోత్సాహాలు ఏమి, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, హెచ్చరికలు మన జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయి, మనం ఏ విధంగా ప్రోత్సహింపబడాలి ఈ పుస్తకాల ద్వారా చూస్తే, పాపములో కొనసాగితే, అహంకారంతో క్రూరత్వంతో జీవిస్తే నాశనం తప్పదు. దేవుని కోపాన్ని తేలికగా తీసుకోకూడదు. ఆయన న్యాయం చాలా గంభీరమైనది. ఇక్కడ చూస్తే మనం చాలా మంది లైట్ గా తీసుకుంటారు, దేవుని యొక్క హెచ్చరికల్ని చాలా లైట్ గా తీసుకుంటారు. మన దిన జీవితంలో, లేకపోతే మనం నడుస్తున్న ఈ సమాజంలో, ఈ సొసైటీలో మనం ఏం చేసినా, లేకపోతే మన ఫ్యామిలీలో చాలా మంది దేవునికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు, దేవునికి అంత విలువ ఇవ్వరు.
వాళ్ళు అనేకమైన విషయాలకు విలువలు ఇస్తూ ఉంటారు, అనేకమైన విషయాలకు ప్రాముఖ్యతలు ఇస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ విలువలు తగ్గిపోతూ ఉంటాయి, ఆ ప్రాముఖ్యతలు తగ్గిపోతూ ఉంటాయి. కానీ మనమైతే ఏం చేయాలంటే మన విలువలు ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనకు ఎప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే సాతాను మనల్ని వెనక్కి లాగడానికి ఇష్టపడుచు ఉన్నారు. ఎందుకు నినవే ప్రజలు యోనా గారి ప్రవచనం ద్వారా రక్షింపబడిన ప్రజలు మళ్ళీ వారి యొక్క స్వభావం ద్వారా, వాళ్ళ యొక్క జీవితం ద్వారా, దినదిన జీవితం ద్వారా వారు మళ్ళీ పాపంలో పడిపోయి దేవుడు ఉగ్రతకి ఏమయ్యారట, లోబడిపోయి ఉన్నారు. దేవుడు వారిని సమయం ఇచ్చి ఉన్నాడు. ఆ సమయంలో వారు ఏం చేశారట, దేవుని గ్రహించలేకపోయారు. సో దేవుని కోపము ఎలాంటిదంటే చాలా గంభీరమైనది, చాలా భయంకరమైనది. ఆయన కోపము నుంచి లేకపోతే ఆయన ఉగ్రత నుంచి ఎవ్వరు, ఏ మానవుడు లేకపోతే ఏ సైన్యము గాని లేకపోతే ఏ రాజ్యము గాని తప్పించుకోలేదు. సో మనం ఏమి ప్రోత్సాహం తీసుకోవాలంటే ఈ నహూము పుస్తకము ద్వారా దేవునిలో ఆశ్రయం. యెహోవా కష్టకాలంలో ఆశ్రయం అన్నాడు. మనం చూసుకుంటే 1:7 దేవునిపై నమ్మకం ఉంచే వారికి ఆయన ఆశ్రయం ఇస్తాడు. చివరికి న్యాయం తప్పక జరుగుతుంది. ఎవరైతే దేవునిలో ఆశ్రయంతో ఉంటారో, ఈ రోజు మనకు న్యాయం జరగలేదు అనేసి అనుకుంటారు చాలా మంది. కానీ దేవునిలో ఎవరైతే స్థిరత్వంగా, విశ్వాసులుగా, దేవుని వారసులుగా నిలబడుతూ ఉంటారో వారికి చివరి దినములలో లేకపోతే ఆయన రాకడ తర్వాత వారికి ఏమై ఉందట, తప్పక న్యాయం జరుగుతూ ఉంటుందట. మనం చూసుకుంటే మన హెచ్చరికలు తీసుకోవాలి. నినవే ప్రజలు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం జీవించకూడదు. మనం ఏం చేయాలంటే శాంతి సమాధానాలతో దేవునితో ఐక్యత కలిగి జీవించాలి. మనం ఎప్పుడైతే దేవునితో ఐక్యత కలిగి జీవిస్తామో, దేవునికి లేకపోతే ఒక స్నేహితుడిలాగా మనం జీవిస్తామో, అబ్రహాము ఆ దినములలో ఏ విధంగా దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడో అట్టి విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడట, మనము ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రస్తుత సందర్భానికి అన్వయం మనం చూస్తుంటే ప్రెసెంట్ డేస్ ఎలా ఉన్నాయి. నహూము యొక్క పురాతన సందేశం నేటి పరిస్థితులు కూడా ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఎందుకంటే అది చరిత్ర, దానికి మనకి ఏం సంబంధం? మనం న్యూ జెన్ లో ఉన్నాము, 2021 లో ఉన్నాము, లేక 2026 లో ఉన్నాము, మనకి ఏమి సంబంధం 21st century కంటే? అది కాదు. దేవుని యొక్క మాట తరతరములకు అది సజీవంగా నిలుస్తూ ఉంటది. అది అప్పుడు జరగని, ఇప్పుడు జరగని. అందుకంటే దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాటలో మనకేముందంటే లైఫ్ ఉంది. అందుకే చూస్తే దేవుని యొక్క న్యాయం శాశ్వతమైనది. ప్రతి యుగంలో అది నిజం. దేవుని యొక్క న్యాయము ఒక సర్టన్ పీరియడ్స్ కాదు. ఇది ఎలాగంటే ఇది పాలిటిక్స్ లాగా 5 years ఒకరు వస్తారు, 5 years ఒకరు వస్తారు, ఈ విధంగా కాదు. కానీ దేవుని యొక్క న్యాయము శాశ్వతమైనది. అదేంటంటే ఫర్ ఎవర్ అనమాట. ఆయన న్యాయము గాని, ఆయన ప్రేమ గాని. అందుకని మనం చూసుకుంటే యోహాను సువార్తలో 3:16 ఆయన లోకం ఎంతో ప్రేమించి ఉన్నాడు. సో ఇప్పుడనే కాదు, ఆయన మొదటి దినముల నుంచి లోకమును ప్రేమిస్తూనే ఉన్నాడు, తన ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. సో మనం ఏం చేయాలంటే ప్రతి యుగంలో దేవుడి యొక్క న్యాయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. సమాజానికి హెచ్చరిక, మన సమాజంలో ఉన్న మన ప్రజలకి, లేకపోతే దేవుని ఎరిగిన ప్రజలకి, దేవుని ఎరగని ప్రజలకి. ఎందుకంటే నినవే ప్రజలు ఏమై ఉన్నారంటే గర్వంతో నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మనం ఈ పుస్తకాలు చూసుకుంటే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను వచనం చెప్పలేకపోతున్నాను. కావున మనం జాగ్రత్తగా గ్రహించినట్టుగా అయితే దేవుని యొక్క ఉగ్రత ఎట్టి విధంగా ఉందంటే, దేవుని యొక్క ఉగ్రతకి నినవే ప్రపంచ పటంలోనే లేకుండా కనబడకుండా పోయింది. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడు. సో మనం చూస్తే అన్యాయం సమాజానికి ఏం హెచ్చరిక ఈ బుక్ ద్వారా మనం తెలుసుకుంటే, అన్యాయం, అహంకారం, హింస ఉన్న సమాజాలకు దేవుని తీర్పు హెచ్చరికగా ఉంది. చెడు పాలన మరియు అణచివేత దేవుని దృష్టిలో తప్పించుకోలేవు. ఎవరైతే ఈ దినములలో దేవుని తీర్పుకు వ్యతిరేకంగా నడుస్తున్నారో, చెడు పాలన చేస్తున్నారో, దేవుని ప్రజల పైన వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభావితం చేసి అణిచివేస్తూ ఉన్నారో, వారు దేవుని కంటి నుంచి తప్పించుకోలేరు, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. నిన్నవే ప్రజలు ఏ విధంగా అయితే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేదో, అదే దేవుడు, అప్పుడు ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు ఒక్క ఆయనే. సో మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా కలిగి జీవించాలి. మనలో ఉన్న చెడు స్వభావాన్ని విడిచిపెట్టాలి. నినవే ప్రజలలో ఉన్నామా, లేకపోతే మనం దేవుని అంగీకరించిన ప్రజలలో ఉన్నామా మనం గమనించుకోవాలి. సో మరియు సంఘానికి, మన ఉన్న ప్రజలకి ఏమి సందేశం అంటే, మనం చూసుకుంటే దేవుని న్యాయం గురించి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. పాపాన్ని తేలికగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. పడుతున్న వారికి ఓదార్పు కలిగించాలి. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే
ఆశ్రయం లేక ఉన్నారో, ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించాలి, వారిని దేవుని దగ్గర తీసుకొని రావాలి, వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. మనం అలా నడిపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అనేకులకి, విశ్వాసులకి అనేకులకి మాదిరికరంగా నిలబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరియు మన వ్యక్తిగత ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. నేను ఏ పాపంలో ఉన్నాను? నా జీవితంలో అహంకారం లేదా? అన్యాయం ఉందా? దేవుని వైపు తిరుగుతున్నానా? లేకపోతే దేవునికి విధేయత చూపలేకపోతున్నానా? ఎందుకంటే దేవునికి విధేయత చూపలేకపోతే, దేవుడి ఇచ్చిన అవకాశాలను మనం వినియోగించుకోలేకపోతే దేవుడు ఏం చేస్తున్నాడట? మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుచు ఉన్నాడట. దేవుడిని ఎవరైతే పట్టుకొని ఉంటారో దేవుడు వారిని పట్టుకోవడానికి ఇష్టపడుచున్నాడు. దేవుడిని ఎవరైతే విడిచిపెట్టడానికి ఇష్టపడుచున్నారో దేవుడు వారిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడుచు ఉన్నాడు. మరియు జీవితం మార్పు కోసం మన స్పందన మనం చూస్తే, ఈ పుస్తకంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నాకు చాలా ఇష్టమైన వచనాలు 2వ అధ్యాయంలో ఉంటాయి. ఎందుకంటే అవి ఎంత ఇష్టం అంటే, దేవునికి అసాధ్యమైన కార్యములు ఏమీ లేవు. ఆయన మీద మనం ఎవరైతే ఆశ్రయంగా నడుచుకుంటామో వాళ్ళకి దేవుడు ఏమైనా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. సో 2వ అధ్యాయంలో మనం 13వ వచనం చూసుకుంటే, ఒకసారి నేను చదువుతాను మన కోసం. నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తిని కొదమ సింహములను మృంగివేయును, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని ఎరను నేను తీసివేతును, నీ దూతల శబ్దం ఇక వినబడదు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు విరోధమై ఉన్నాను. ఆ ఒక్క మాట చాలు, ఇంకా మనం తప్పించుకోవడానికి అవకాశమే ఉండదని దేవుడి మాట మనకు సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు ఎందుకు ఆ మాటలు రాయించాడంటే, నినవే ప్రజల యొక్క స్వభావం ఎట్లా ఉందంటే దుర్మార్గంతో నిండిపోయి ఉన్నారు, వారి క్రూరత్వంతో నిండిపోయి ఉన్నారు, మరియు వాళ్ళ అనేక మంది ప్రజలని ఆక్రమిస్తూ ఉన్నారు, వాళ్ళ సొమ్ముని అనుభవిస్తూ ఉన్నారు. సో దేవుడు ఇవన్నీ చూసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, నేను నీకు విరోధినై ఉన్నాను. దేవుడికి విరోధముగా మనం ఎప్పుడున్నా మన జీవితాలు ఉంటే అది మనం రక్షించుకోలేము. మనం ఎప్పుడు దేవునికి విరోధులుగా కాకుండా దేవునికి స్నేహితులుగా ఉండాలి, దేవునికి శిష్యులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా ఉంటామో దేవుడు మన మీద యుద్ధము ప్రకటించడానికి ఇష్టపడుచు ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఏం చెప్తున్నాడు చూడండి. మనం చూస్తే 3వ అధ్యాయంలో మళ్ళీ చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో అదే మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. అవి చూడండి ఎంత ప్రాముఖ్యమైన మాటలు దేవుడు నహూము ద్వారా మనకి జీవితంలో మనకి చెప్తూ ఉన్నాడంటే, దేవునికి విరోధంగా మన జీవితాల్లో ఏం చేయాలంటే జీవించకూడదు. ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తారో ఏం చేస్తాడట? దేవుడు వారిని శిక్షించడానికి ఇష్టపడుచు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మన జీవితంలో మార్పు కోసం ఏం చేయాలి? నహూము గ్రంథం కేవలం చరిత్ర మాత్రమే కాదు. చాలా మంది చరిత్ర పుస్తకాలు మనకు సంబంధం, కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు మన కోసం అనేసి, కానీ ఈ చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడు దినములలో ప్రజలు ఎలా నివసించారు, అప్పుడు దినములలో ప్రజలు దేవుని ఎలా స్మరణించారు, దేవుని ఎలాగా భయము భక్తి కలిగి జీవించారు, మనం ఎట్లా ఉన్నాము, అప్పుడు దినంలో వారు చేసిన పాపంలోకి దేవుడు ఎట్లా శిక్షావిధి కలిగించి ఉన్నాడు, ఇప్పుడు మనం చేస్తున్న పాపంలోకి దేవుడు ఏ విధంగా శిక్ష కలిగిస్తాడు అని మనం తెలుసుకోవాలి. చూస్తే ఇది మన జీవితంలో నిజమైన మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఈ 4 దశల్లో మనం స్పందించాలట. ఏమని? పశ్చాత్తాపం, పాపాన్ని విడిచి దేవుని వైపు తిరగాలి. మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచి దేవుని వైపు తిరుగుతామో దేవుడు ఏం చేస్తాడట? మనల్ని విడిచిపెట్టడానికి, మనల్ని మన పాపముల నుంచి క్షమించడానికి గుణం కలిగిన దేవుడు మన దేవుడు. సో మనం ఏం చేయాలంటే పశ్చాత్తాప కలిగే జీవితం కావాలన్నమాట. చూడండి, ఎవరైనా చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? గద్దిస్తాం. కానీ అది పదే పదే చేస్తే ఏం చేస్తాం? మనం ఇంకా శిక్షిస్తాం. గద్దించడానికి శిక్షించడానికి చాలా వ్యత్యాసం ఉంటది. ఇక్కడ మనం పశ్చాత్తాపడతాము. పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆ పాపం నుంచి విడిపించడానికి ఇష్టపడుచు ఉన్నాడు. సో ఆయన గద్దిస్తూ ఉన్నాడు. నినవే ప్రజలకి యోనా ద్వారా గద్దించారు. ఇప్పుడు నహూము ద్వారా ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఒక పతనాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆయన గద్దించిన దినములలో వారు లెక్క చేయలేదు, వారు దేవుని మాట వినికిడిలోకి తీసుకోలేదు. సో వారేమై ఉన్నారట? పతనానికి పడిపోతూ ఉన్నారు. మరియు విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి లోబడి జీవించాలి, ఒబిడియన్స్ ఉండాలి మన జీవితం. ప్రతి ఒక్కరి జీవితంలో విధేయత అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విధేయత చూపకపోతే మనం దేవుని దగ్గర నిలవలేము, మన వాక్యము ద్వారా మన జీవితంలో కట్టుకోలేము, విశ్వాసము ద్వారా మన జీవితంలో కట్టుకోలేము. సో దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. దేవుడి వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? దేవుని వాక్యం ఇది చేయొద్దు అంటే అది చేయకూడదు, దేవుని వాక్యం ఇది చెయ్యి అంటే అది చెయ్యాలి.
సో మనం అట్టి జీవితం కలిగి ఉండాలి, మరియు విశ్వాస జీవితం కలిగి ఉండాలి. కష్టకాలంలో దేవునిపై నమ్మకం ఉంచాలి. చాలా మంది ఈ విషయంలో పడిపోతూ ఉంటారు, దేవునిపైన నమ్మకం ఉంచలేరు. ఎందుకంటే యోధా ప్రజలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, అస్సిరియా చాలా బలమైన దేశం, బలమైన రాజ్యం అనేసి గాబరా పడుతూ ఉన్నారు, తొందర పడుతూ ఉన్నారు, అసలు మనల్ని కాపాడేవారు ఉన్నారా లేదని ఆలోచిస్తూ ఉన్నారు. మనం మిగతా బుక్స్ చూసుకుంటే, మన ముందుకు వెళ్తున్నప్పుడు హబక్కుకులో మనం చూసుకుందాం, అక్కడ దేవుడితో హబక్కుకు ప్రశ్న సమాధానం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి అర్థం అవ్వలేదు ఆ ప్రవక్త గారికి, దేవుడు ఉంటే మనకెందుకు ఈ కష్టాలని. సో మనం ఏంటంటే కష్టకాలంలో విశ్వాస జీవితం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు మాట సెలవిస్తుంది. నీ కష్టం ఏదైనప్పటికీ, నీ కష్టం ఎంత బలమైనప్పటికీ మనం ఏం చేయాలట, దేవుని దగ్గర మనం నడుచుకోవాలి. దేవునితో మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట, ఆయన మన జీవితంలో మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుచున్నాడు. మరియు అంకిత భావం కలిగి ఉండాలి, దేవునికి పూర్తిగా అంకితం అవ్వాలి. మన జీవితంలో కమిట్మెంట్ అనే పదం మనం కలిగి ఉండాలి. కమిట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో దేవునికి విధేయత చూపించే జీవితంలో మనకి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే నహూము పుస్తకంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే వారు చేస్తున్న పాపములన్నీ దేవుడు బయటపెట్టి ఉన్నాడు ఉగ్రతకు ముందు. అందుకే మనం ఏం చేయాలంటే, మన పాపములు దేవుడు బయట పెట్టే ముందు దేవుని దగ్గరికి మనం వెళ్ళి మన పాపములు ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర కాదు, అధికారుల దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర కాదు, దేవుని దగ్గర నా పాపములు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట, ఆ పాపముల నుంచి విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. అందుకే మనం ఏమైతే ఇక్కడ చూడండి, నినివే పట్టణస్థులు ఏమైతే వాళ్ళు విత్తి ఉన్నారో అదే వాళ్ళు కోస్తూ ఉన్నారు. వాళ్ళు విత్తింది పాపము, వాళ్ళు విత్తింది ఇతరుల శోకము, వాళ్ళు విత్తింది ఇతరుల కష్టార్జితము. సో వాళ్ళు కోస్తున్నది ఏంటంటే అదే పాపమును కోస్తున్నారు, ఉగ్రతను కోస్తున్నారు. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటదంటే, వాళ్ళు ఇంకా భూమి మీద కనిపించకుండా చేయగల సమర్థుడు ఆయనకి తిరుగుబాటుగా చేస్తూ ఉన్నారు. సో ఈ సాయంత్రకాల సమయంలో నహూము పుస్తకం ద్వారా సారాంశం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నహూము గ్రంథము దేవుని న్యాయాన్ని బలంగా ప్రకటిస్తూ ఉంది. ఆయన న్యాయం ఎటువంటిదంటే, ఆయనని ఎవరైతే ఆనుకొని జీవిస్తూ ఉంటారో ఇట్లా ఆయన సంబంధం కలిగి ఉంటాడు. ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఇలా నడుస్తూ ఉంటారో ఆయన న్యాయం తప్పకుండా ఆ ప్రజలపైకి వస్తుంది. మరియు మన జీవితంలో పశ్చాత్తాపం మరియు విశ్వాసం ద్వారా మనం ఏం తీసుకురావాలట, మనం మార్పు చెందాలి. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి జీవిస్తామో, మనం ఎప్పుడైతే మార్పు కలిగి జీవిస్తామో మన జీవితంలో, మనం ఏమంటామట, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుచు ఉంటాడు. నహూము పరిభాష మరియు సందర్భము నేపథ్యం ఏంటంటే, దేవుని న్యాయం మరియు సత్యము. దేవుని నహూము పుస్తకము ద్వారా మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏమిటంటే, దేవుని యొక్క న్యాయము మరియు ఆయన సత్యము, ఆయన తీర్పు, మరియు క్రీస్తు మధ్యవర్తి మరియు రక్షణ. దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ దయచేశాడు. మన పాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించి, ఆయన మనలా మానవ స్వరూపిగా జీవించి, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన కలవర శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రాణ త్యాగము ద్వారా మనకేం దొరికిందంటే, ఈ దినంలో రక్షణ దొరికింది. అటు రక్షణని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. మరియు దేవుడు పవిత్ర ధర్మముతో పనిచేసేవాడు, ఆయన ధర్మము కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఒకరికి న్యాయం చేసి ఒక అన్యాయం చేసే దేవుడు అసలు కానే కాదు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయానికి కర్త. మరియు పాపముని దోషం మరియు దుర్మార్గ ఫలితం. మనం ఎప్పుడైతే పాపము చేస్తామో ఆ ఫలితం ఎట్లా ఉంటదంటే, అది మనం ఊహించలేము. మన జీవితంలో నుంచి మనం తీసివేయాలి ఆ పాపాన్ని. సో నహూము పుస్తకం ద్వారా మనం ఏం చేయాలంటే, నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా అయితే నాశనం అయిపోయి ఉన్నారో, ఆ ప్రజలు ఏ విధంగా అయితే దేవుని విడిచిపెట్టి, దేవుని మాటకు లోబడకుండా, దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారో, అట్టి జీవితంలో మన జీవితంలో లేకుండా మనం కాపాడుకోవాలి. అట్టి వ్యతిరేకమైన జీవితము మనము దేవుని మీద వ్యతిరేకము చేయకూడదు. ఆయన ప్రేమ కలిగి, ఆయన సమాధానం కలిగి, ఆయన శాంతి కలిగి మనం ఏం చేయాలంటే, మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. సో మనం మన జీవితంలో ప్రశ్నించుకుందాం, దేవుని న్యాయం మరియు కృపను మనం అంగీకరిస్తూ ఉన్నామా? కొన్నిసార్లు మనం చేసిన పాపములకు దేవుడు ఏదో విధంగా ఆయన మన మీదకి ఉగ్రత తీసుకొచ్చినప్పుడు మనం దానికి స్పందించి, దేవా ఇది నా పాపం ద్వారా నేను తెచ్చుకున్నది, సో నన్ను క్షమించండి, మరలా అది చేయకుండా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనం అడుగుతున్నామా? లేకపోతే మనం ఆ పాపంలో కంటిన్యూ అవుతున్నామా, కొనసాగుతున్నామా? మనం ఆలోచించాలి. మన జీవితంలో మనం మార్పు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మార్పు లేకుండా మనం దేవుని పని చేయలేము.
మనం మార్పు లేకుండా దేవుని దగ్గరికి రాలేము. మనకు మార్పు లేకపోతే ఏమవుద్దంటే, నిన్నవే ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు ఆయన ఉగ్రత ద్వారా తుడిచిపెట్టబడ్డారో మనము కూడా ఆ విధంగా తుడిచిపెట్టబడతాం. మనం ఏం చెయ్యాలంటే దేవునికి ఉగ్రతకి లోబడకుండా, దేవుని ఉగ్రతకి మనం పాల్పడకుండా, ఆయనలో సమాధానం కలిగి, ఆయనను మనం అంగీకరించి, మన రక్షకునిగా అంగీకరించి, ఆయన దేవుడని మనం తెలుసుకొని ఎప్పుడైతే నడుస్తామో, దేవుడు యోధా ప్రజలను ఏ విధంగా అయితే కాపాడాడో, దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి ఇష్టపడుచు ఉన్నాడు. సో ఈ నహూము పుస్తకం ద్వారా మనం ఏమైతే తెలుసుకుందామంటే, మనము దేవుని దగ్గర, దేవుడు ఒక పేషెన్స్ గా ఉన్నాడు. అలా పేషెన్స్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు, మిస్యూజ్ చేసుకోకూడదు. అతను పేషెన్స్ గా ఉన్నారంటే దానిని మనం గమనించి ఆయన దగ్గరికి తిరిగి రావాలి, ఆయనతో మళ్ళీ రీకన్సైల్ అవ్వడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ నహూము పుస్తకం ద్వారా యూదా వారు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి, దేవుడు ఏ విధంగా అయితే నినవే ప్రజల్ని ఆ తుడిచిపెట్టబడి ఏ విధంగా అయితే తీర్పు తీర్చి యోధా ప్రజలను కాపాడారో, ఆ విధంగా దేవుడు నా జీవితంలో కాపాడడానికి ఇష్టపడుచు ఉన్నాడు. సో ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకుందాం, దేవుని యొక్క ప్రేమ కలిగి జీవిద్దాం, క్రూరత్వాన్ని విడిచిపెడదాం. అసిరియా ప్రజలు, నినవే ప్రజలు ఏ విధంగా అయితే తన క్రూరమైన జీవితాన్ని ఇతరులకు చూపించారో, ఒక మంచి లేని జీవితంలో, చెడుతో నిండిన జీవితంలో, ఒక కల్ముషంతో నిండిన జీవితంలో వారి జీవితంలో ఉన్నాయి. మనమైతే అటువంటి వారం కాకుండా క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చూపించి, క్రీస్తులో ఉన్న శాంతిని, సమాధాన్ని మన ద్వారా, మన జీవితముల ద్వారా ఈ లోకానికి చూపిద్దాం. నహూము గారు చెప్పిన విధంగా దేవుని ఉగ్రతకి అందరూ ఎదుర్కోవాలి. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏదైతే ఉందో అది మన జీవితంలో, మన స్వభావంలో ఆధారపడి ఉంటుంది. సో ఈ పుస్తకం ద్వారా మనం ఏం నేర్చుకుందామంటే, దేవుని ప్రేమ కలిగి, దేవుని ఐక్యత కలిగి, దేవుని మీద కష్టకాలంలో ఆయన ఆనుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి ఇష్టపడుచు ఉన్నాడు. దేవుడు ఈ పుస్తకం ద్వారా మనతో మాట్లాడి నడిపించుకును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆమేన్. బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్, like after 1 minute you can share the other one. ఓకే. యా షూర్. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే గనక ఇప్పటి వరకు మీరు ఒక మాట ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్వాలేదు. ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా మీకు ఒక సందేహంలా ఉన్నా తప్పక షేర్ చేయండి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ఆన్సర్ చేయడానికి ఇష్టపడుచు ఉన్నాను. నాకు తెలియకపోతే దేవుడిని అడిగి తెలుసుకుందాం ఆయన మాటల ద్వారా. బ్రదర్, నాకున్న డౌట్, ఇది ఏ కాలంలో జరిగింది ఒకసారి చెప్తారా బ్రదర్? వెరీ మినిట్, తప్పకుండా. అప్రాక్సిమేట్లీ 670 BC ఇది. ఆ టైంలో జరిగింది. అంటే అస్సిరియా కంట్రోల్ చేజారిపోతున్న సమయంలో, బాబిలోన్ అస్సిరియాని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో దేవుడు ఈ పుస్తకాన్ని నహూము గారి ద్వారా రాయించడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకుంటే 1వ అధ్యాయం 4వ వచనంలో అనేకమైన పేర్లు ఉంటాయి. మన లెబనాన్ ఉంటది, బాషాన్ అని ఉంటది. వీళ్ళందరూ అప్పుడు పవర్ లో ఉన్న రాజ్యాలు అనమాట. అసిరియా టైంలో దేవుని సావర్నిటీ విడిచిపెట్టి, వారు ఏమంటే దేవుని విడిచిపెట్టి, దేవుని మాటలను విడిచిపెట్టి వారు నడుచుకునిచున్న సమయం అది. ఎందుకంటే మనం చూస్తే ఆ టైంలో ఎవరే అషుర్బానిపల్ అనే రాజు, నినవే ఫాల్ డౌన్ ఎప్పుడైందంటే 612 BC. నహూం చెప్పిన తర్వాత నినవేని దేవుడు తుడిచిపెట్టి ఉన్నాడు. మనం చూస్తే 3వ అధ్యాయం 5 నుంచి 7వ వచనంలో ఆయన ప్రవచనం చెప్పిన తర్వాత అనమాట. ఇవన్నీ మనకు జరిగే ఇన్సిడెంట్లన్నీ హిస్టారికల్ గా 612 BC లో నెరవేర్చబడ్డాయి మనం చరిత్ర చూసుకున్నట్లయితే. అంటే అది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది, ఇంకా లేదు అది. యా షూర్, అదే కదా మనం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 17వ వచనంలో మనం లాస్ట్ లో చూసుకుంటే, మనం హీబ్రూ గ్రంథంలో చూసుకుంటే ఇంగ్లీష్ వర్షన్ ఏమైనా ఉంటుందంటే, అండ్ ద ప్లేస్ వేర్ దేర్ ఆర్ ఈజ్ నాట్ నోన్. అంటే ఆ ప్లేస్ ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియదు అని దేవుడు రాయించాడు. అది ప్రవక్త ద్వారా
నహుము గారి ద్వారా రాయించాడు. దాన్ని దేవుడు నెరవేర్చాడు ఆ ప్రవచనంని. మనం చూస్తే అదే దేవుడు చెప్తున్నాడు కదా 2 అధ్యాయం 13 వచనంలో, నేను మీపై కోపపడి ఉన్నాను, ఐఎమ్ అగేన్స్ట్ యూ అని చెప్తాడు. 3 అధ్యాయం 5 వచనంలో ఐఎమ్ అగేన్స్ట్ యూ అని చెప్తాడు. దాని రిజల్ట్ ఏమైందంటే 3 అధ్యాయము 17 వచనం లాస్ట్ లో చూస్తే, మనం హీబ్రూ గాని మనం పరిశీలన చేస్తే ఆ ఏమై ఉంటదంటే, ఆ ప్లేస్ ఎక్కడుందో మరి ఎవరు తెలుసుకోలేదట. అంటే మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇస్రాయల్ ఎక్కడుందో మనకు తెలుసు. ఆ మిగతా దేశాలు, అరబ్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, బైబిల్లో ప్రవచించిన దేశాలు ఎక్కడ ఉన్నాయి మనకు తెలుసు. కానీ నినవే పట్టణం ఎక్కడ ఉందనేసి ఎవరికీ తెలియదు. సో దాన్ని బట్టి దేవుని మాట నెరవేరింది. 612 BC కాలంలో, బిఫోర్ క్రైస్ట్. ఆ టైంలో ఏమైందంటే, దేవుడు అశ్షూరియా రూలర్ అషుర్బపానిపల్ ఆ టైంలో క్యాప్చర్ చేసుకున్నారు. సో 612లో దేవుడు దాన్ని టోటల్ గా తుడిచిపెట్టాడు. బాబిలోని దేశంని తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవుడే చెప్తూ ఉన్నాడు, బాబిలోని దేశం నేనే పంపిస్తున్నాను అని అనేసి. ఎందుకంటే వారు ఉగ్రత ఎక్కువైపోయింది, వారు పాపం ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను వాళ్ళని పంపిస్తున్నాను అనేసి. ఓకే బ్రదర్. అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నినివే కోసం యోనా వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఆ రాజు యా. ఎవరైతే ఉన్నారో, ఆ రాజు ఉమ్. దాటిపోయిన తర్వాత, ఆ పరిస్థితులు దాటిపోయిన తర్వాత, వేరే రాజు వచ్చిన తర్వాత జరిగిన ప్రాఫెసీ కదా ఇది అంటే. యా. అదే అంటే నినివే, నహూము గారి ప్రవచనం చెప్పింది నినివే అదే సారీ యోనా గారి ప్రవచనం చెప్పిన 100 సంవత్సరముల తర్వాత. మనం హిస్టారికల్ గా బ్యాక్ వెళ్తే 100 సంవత్సరముల ముందు నినివే దేవుణ్ణి ఆశ్రయించారు, ఆయన రక్షణ తెలుసుకున్నారు, ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు యోనా గారి ప్రవచనం ద్వారా. 100 సంవత్సరముల తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, ఆ జనరేషన్ మారుతున్న కొలది వారు పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, వారు క్రూరత్వాన్ని మళ్ళీ పెంచుకొనితూ ఉన్నారు, దేవుని యొక్క ప్రేమని విడిచిపెట్టారు, దేవుని యొక్క మాటని విడిచిపెట్టారు. సో దేవుడు ఏం చేశాడంటే నహూం అనే ప్రవక్తని మళ్ళీ లేపి మళ్ళీ నినవేకి తీసుకొని వెళ్ళారు. ఆ నినవేలో ఏం చేస్తున్నారంటే, దేవుడు ఉగ్రత మీ మీద ఉంది, మీరు చేసిన పాపములకు, మీరు చేసిన క్రూరత్వమైన పనులకు అనేసి ఏం చేశారంటే, దేవుడు వారిని నిర్మూలన చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వారి మీద తీర్పు తీర్చడానికి ఇష్టపడ్డాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి మాట్లాడండి.